వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకి. అలాగే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ముందే వస్తుందండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చూసేద్దాం రండి ఎలా చేయాలో. నేనైతే ఈరోజు పాలు సగ్గుబియ్యం సేమియా పాయసం చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, హెల్దీను. నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నా చూడండి. మరో కప్పు తీసుకుంటాను, 2 కప్పులు తీసుకుంటానండి ఈ కప్పుతోన. తప్పకుండా ప్రతి ఒక్కరు నాకు ఈ అమ్మకి తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా ఈ వీడియోస్ షేర్ చేయండి. కొత్త సంవత్సరం సందర్భంగా మీకు ఈ స్పీడ్ చూపించాలని చూపిస్తానండి. చూడండి, పాలతోనే మనం నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం. కానీ ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు పడతాయండి మనకు సగ్గుబియ్యం నానబెట్టుకునేకి. 1.5 గ్లాస్ తీసుకునే చూడు, పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ పాలు ఇవి కలిపేసి మూత పెట్టి మనం 4 గంటల సేపు నానబెట్టేసుకున్నామండి. మినిమం 4 గంటలు పూర్తి నానాలండి. అప్పుడే మనకు సాఫ్ట్గా రౌండ్ చేపు ఉడుకుతుంది ఉడికేటప్పుడు. చూడండి, 4 గంటల తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. బాగా నానిపోయినాయి చూడండి, ఉబ్బికినాయి. నేను మనకి ఇవన్నీ నానాలండి. మనకు తొందరగా నానాయి అనుకుంటే అవి ఉడికేటప్పుడు చాలా టైం తీసుకుంటాయండి. అందుకే ఎప్పుడన్నా కానీ నానేటప్పుడే బాగా నానాలి. స్టవ్ ముట్టించేసి ఒక గిన్నె పెట్టేసుకుందామండి. అలాగే ఇక్కడ నెయ్యి వేసేసుకున్నాము. నేను 1 స్పూన్ నెయ్యి వేసిన చూడండి. ఇది కొంచెం కరిగినాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. ఇక్కడ జీడిపప్పు, అలాగే పిస్తా, ద్రాక్ష తీసుకున్నా చూడండి. ఇవి కొంచెం వేగినాక ద్రాక్ష వేసేద్దాం. ఫస్టే ద్రాక్ష వేస్తే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది, బాగుంటుంది మనకు తినేటప్పుడు స్వీటు. ఎప్పుడన్నా కానీ కొంచెం ఫ్రై అయినాక ద్రాక్ష చివరిలో వేయండి. వేగిపోయినాయి, తీసేసుకుందామండి. మనకి సగ్గుబియ్యం నానబెట్టుకునేందుకు టైం పడుతుందండి, చాలా తొందరగా అయిపోతుంది పాయసము. అలాగే సేమియా నేను ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి, 10 రూపాయల ప్యాకెట్. ఇది ఒక ప్యాకెట్ అంతా పడుతుంది. ఇట్లా ప్యాకెట్ లేని వాళ్ళు 1 కప్పుతో కానీ కొలిచి వేసుకోండి. ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. మనం 2 కప్పులు తీసుకున్నప్పుడు 1 కప్పు సేమియా తీసుకోండి. ఇవి కానీ నెయ్యిలో ఫ్రై చేసేసుకున్నాము. మా వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు నా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు చెప్పండి. అప్పుడే నాకు మీకు నచ్చుతున్నాయి లేదని నాకు తెలుస్తుంది. మరిన్ని వీడియోలు చేసేకి బాగా అనుకూలంగా ఉంటుందండి మీరు కామెంట్ చేయడం వల్ల. చూడండి, ఇవి కానీ ఎగిపోయినాయి కదా, మనకి ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం కానీ వేసేసుకుందాం. ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కానీ వేసి మొత్తం ఈ స్వీట్ అంతా నేను పాలతోనే చేస్తాను చూడండి. ఒక్క సుక్క కానీ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి, మన పాలతోనే చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మరి ఇంక పాలు ఇన్ని పడతాయి. ఇప్పుడు కలుపుకుంటా వేసేసుకుందామండి. మనకు అడగంటుతాయి సగ్గుబియ్యం వేసింటాం కాబట్టి కలుపుకుంటా వేయండి. ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు పట్టినాయి చూడండి. నాకు ఇంకొక 1/2 గ్లాస్ వేస్తాను. మనకు నానబెట్టుకునేటప్పుడు 1.5 గ్లాస్ వేసినాము, ఇక్కడ 1.5 గ్లాస్ పడతాయి. మొత్తం మనకు 1 లీటర్ పాలు పడతాయండి పాయసానికి. ఎక్కడైనా సేమియా ఇట్లా గిన్నె కంటుకుంటే ఇక్కడ మొత్తం అంతా సైడ్ నీట్గా అనుకొని ఉడకబెట్టేసుకున్నాము. మనకు గట్టిగా కలిపేటప్పుడు గట్టిగా పడతాను చూడు, మనకి ఇంకా పాలు పడతాయండి. కొంచెం చూసుకొని వేద్దామని వేయలే చూడండి. ఇంకొక 1/2 గ్లాస్ పడుతుంది. మన పాయసం అన్నాం కదా, పాయసానికి మనకు లూజుగా ఉంటేనే పాయసం టేస్ట్ బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగుంటుంది కదా. మొత్తం 1 లీటర్ పాలు పట్టినాయి చూడండి. నాకు మనకి నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం సేమియాతో పాటు ఉడికిపెడతాయండి. 5 నిమిషాలకు ఉడికిపోతుంది. మనకు నానబెట్టాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఉడకబట్టేసింది. మనకు పూర్తిగా ఉడికినాకే పంచదార వేయండి ఎప్పుడన్నా కానీ. మనకు పంచదార వేసినాక మటుకు సగ్గుబియ్యం అస్సలు ఉడకవండి.
మనకు ఉడికించి చూసుకొని పంచదార వేసుకోండి ఎప్పుడన్నా కానీ. మీకు అంత డౌట్ ఉంటే ఒకటి ఒత్తి చూసుకోండి, మనకి ఒత్తి చూసుకుంటే తెలుస్తుంది పూర్తి లోపలదన్నా ఉడికిందని. మనకు అలా అన్నప్పుడు మ్యాష్ అయిపోయిందంటే ఇంకా అది ఉడికిందని అర్థం అండి. చూడండి నాకైతే ఉడికిపోయినాయి. పంచదార వేసేసుకున్నాము. మనం 2 కప్పులు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 2 కప్పులు పంచదార పడుతుందండి. ఇంకా మీకు స్వీట్ తక్కువ తినోళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మొత్తం మనం పాలతోనే చేస్తున్నాం కాబట్టి స్వీట్ కొంచెం తక్కువే పడుతుందండి ఈ స్వీట్కి. ఇంకా కొద్దిగా వేద్దాము. నేనైతే కొంచెం పట్టుకున్నా, 2 కప్పులు ఎందుకు లేని ఇంకా కొంచెం వేద్దాము. కమ్మటి అమ్మ పాయసం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బతుక్కురును ఇంకొంచెం పంచదార వేసేసుకున్నాము. కొద్దిగా వేస్తాను చూడండి, అంత వేయలేదు. నేనైతే మొత్తం 1.5 కప్పు వేసినానండి చిన్న కప్పుతోన. మనకు చిన్న మంట మీదే ఉడికిచ్చేసుకోండి, లేకుంటే పెద్ద మంట పెట్టేసినారంటే అడగంట వేస్తుందండి. ఇక్కడ 4 యాలకులు దంచేస్తున్నానండి, 4 యాలక ముద్దలు అంతా కలిపి ఉడకబెట్టేసుకున్నామండి. చిన్న మంట మీదే ఎప్పుడన్నా కానీ ఉడకబెట్టుకోండి. మనకి చిక్కబడే కొద్దీ అడగంటుతుంటుంది. చూడండి మనకు రెడీ అయిపోయింది పాల సగ్గుబియ్యం సేమియా పాయసం. స్టవ్ కానీ ఆఫ్ చేసేస్తున్నానండి. గిండి తీసేసి మనం డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసుకున్నాం. ఇంకా ఎంచి పెట్టుకుని నేతిలోని గిండి తీసేస్తున్నా. చూడండి స్టవ్ కానీ ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము. మన ఇష్టం అండి, ఇంకా కొన్ని ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఇవే వేయాలని ఏం లేదు. ఇంకా మీ ఇష్టం ఉండేటివి వేసుకోండి డ్రై ఫ్రూట్స్, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కమ్మటి ఈ అమ్మ పాయసం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ. మరొకసారి కొద్దిగా నెయ్యి వేసేసుకున్నామండి. మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి కానీ, నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికి కానీ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి.